చూడండి, ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, యేసు ఈ భూమిలో ఎలాగో జన్మించాడు, ఏ విధంగా ఆయన పుట్టాడు. మనందరికీ తెలుసు, ఒక మనిషి పుట్టాలంటే ఖచ్చితంగా పురుషుడు స్త్రీ ఇద్దరు ఉండాలి. వారిద్దరి కలయిక ద్వారా ఒక మనుషుడు జన్మిస్తున్నాడు. మరి యేసు విషయానికి వస్తుంటే, మరియా కన్యకగా ఉన్నప్పుడు ఆమె గర్భము ధరించి కుమారుని కనినట్లుగా బైబిల్ చెప్తుంది. ఎలా సాధ్యం? భూమిలో ఒక ధర్మం ఉందండి. ఆ ధర్మము ప్రకారం నడవాల అంటే ఒక లా ఉంటుంది భూమిలో. నీరు రావాలంటే అది భూమిలో మనము బావి తవ్వాలా, లేకపోతే బోర్ వేయాలా. అది ధర్మం, అది ఒక లా అన్నమాట. ఆ ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడే మనకు నీళ్ళు వస్తుంది. అట్లాగే పిల్లలు పుట్టాలంటే భార్య భర్త ఇరువురు కలయిక ద్వారా జన్మిస్తున్నారు. ఇది ఒక ధర్మం, ఇది ఒక లా అన్నమాట. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఈ ధర్మము లేకుండా ఏది జరుగుతుందో దానినే అద్భుతం అంటారు, దానినే ఆశ్చర్యం అంటారు. ఇప్పుడు చూడండి, నాకు 10,000 రూపాయలు కావాలి. ఈ 10,000 రూపాయల కోసం నేను కష్టపడాలి, నేను సంపాదించాలి, నేను పరుగులెత్తాలి. ఎందుకంటే అది ఒక ధర్మము. కష్టపడకుండా, పని చేయకుండా రూపాయి మన చేతికి రాదు, మనందరికీ తెలుసు. కానీ నేను పని చేయకుండా, కష్టపడకుండా, ఖాళీగా ఉండి కూర్చొని నా చేతికి 10,000 రూపాయలు వచ్చిందనుకోండి, ఎవరిని అడగకుండా, దానిని ఏమంటారంటే అద్భుతం అంటారు. ఏ ప్రయత్నము చేయకుండా నా చేతికి 10,000 వస్తుంది, దానిని మిరాకిల్ అంటారు. సో దేవుడు ఈ లోకములో ఉన్న ధర్మాన్ని, లాను అనుసరించి నడవడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే లోకములో ఉన్న ధర్మానికి వేరుగా నడుస్తాడు. మనందరం చూడండి, ఒక ధర్మాన్ని అనుసరిస్తున్నాం, ఆ ధర్మాన్ని పాటిస్తున్నాం, వాటి ప్రకారాన్ని జీవిస్తున్నాం. కానీ కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అద్భుతం చేయటానికి ఆయన ధర్మానికి అనుకూలంగా కాకుండా తన శక్తిని మన జీవితంలో ఉపయోగించి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, పేతురు రాత్రి అంతా శ్రమ పడ్డాడు, ఒక చేప దొరకలేదు. చేపలు పట్టేవాడు ఎప్పుడైనా రాత్రి వేళలో వెళ్తారు సముద్రంలోనికి, కానీ పగటి వేళలో వల విసిరినప్పుడు ప్రభు మాటను బట్టి ఎక్కడ లేని చేపలన్నీ వచ్చి పడ్డాయి. అది అద్భుతం. అది సో దేవుడు ఒక్కడే భూమిలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలడు. మరి మరియా విషయానికి వస్తున్నప్పుడు, తనకి ఇంకను వివాహము కాలేదు, యోసేపుతో నిశ్చయదార్థం మాత్రమే పూర్తయినది. అలాంటి కన్యకైన స్త్రీ, అలాంటి కన్యక వయస్సులో ఉన్న ఆ మరియాను దేవుడు దర్శించాడు, తన దూతను పంపించాడు ఆమె దగ్గరకు. ఆ దూత వచ్చి పలికిన మాటలు ఏంటంటే, నీవు గర్భము ధరించి, ఏమన్నారు చెప్పండి, ఎలా అది సాధ్యం? అది ఒక వివాహము కాని, పురుషుణ్ణి ఎరగని ఒక కన్యక గర్భాన్ని ఎలా ధరించగలదు? ఈ ప్రశ్న మరియా మనసులో మెదులుతున్నప్పుడు, అప్పుడు మరియా అంటుంది, ఇది ఎలా నాకు సాధ్యము, ఇది ఎలా నాకు జరుగును, నేను పురుషుని ఎరగని దానను. అప్పుడు దేవదూత ఏమని చెప్పిందంట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు. దాని అర్థం ఏంటి? మరి ఆ గర్భము ధరించబోతుంది. ఎవరి వలన?
పరిశుద్ధాత్మ వలన. సో ఇక్కడ మన పాట నేర్చుకోవాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఏది మనకు అసాధ్యమైనదో దానిని మన జీవితంలో ఆయన ఒకడు మాత్రమే సాధ్యముగా చేయగలడు. కొన్ని విషయాలు చూడండి, మనకు అసాధ్యముగా మనం చెయ్యలేము. కొన్ని సంఘటనలు మన జీవితంలో ఇది జరుగునా, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, రాబడి విషయంలో కానీ, వారి చదువుల విషయంలో కానీ, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ, ఇది నాకు జరుగునా, నిజంగా ఇది నేను చేయగలనా, త్రాగుబోతు భర్త నిజంగా మారుతాడా, వివాహమై గర్భఫలము లేని మాకు దేవుడు నిజంగా గర్భఫలము ఇవ్వగలడా? ఇటువంటి ప్రశ్నలన్నీ మన హృదయంలో మెదులుతూ ఉంటాయి. మీరు గమనించి చూడండి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు అంటారు కష్టము, జరగదు, అసాధ్యం అంటారు. నేను ఫలానా ఇల్లు కట్టాలని కోరుకుంటున్నాను. అప్పుడు ప్రజలు అంటారు నీ వలన కాదు, నువ్వు కట్టలేవు, ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు. తాగుబోతు భర్తను నువ్వు మార్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేసిన నీ రక్త సంబంధాలు అంటారు వాడు మారడు అని, ఎందుకంటే అతని పరిస్థితి ఎలా ఉంది. కానీ నేను చెప్తున్నాను ఈ రాత్రి నీకు శుభవార్త. ఏది నీకు అసాధ్యముగా కనబడుతుందో దానిని పరిశుద్ధాత్మ దేవుడు సాధ్యము చేస్తాడు. ఏది నువ్వు చెయ్యలేవు అనుకుంటావో దానిని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఏ చదువు చదవలేవు అనుకుంటున్నావో ఆ చదువు పూర్తి చేసుకోగలిగిన జ్ఞానము, వివేకము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. వివాహము జరగని, పురుషుని ఎరగని ఆ మరియాను పరిశుద్ధాత్మ దేవుడు దర్శించడం వలన, ఆమె జీవితంలో ఆయన రావడం వలన మరియా పురుషుడు లేకుండా గర్భమును ధరించింది. మీకు తెలుసిన పుట్టిన బిడ్డ ఎటువంటి బిడ్డ తెలుసిన? దేవదూత అంటారు. పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు. ఎవరైనా చెప్పండి. మీకు తెలుసిన ఆది మానవుడు పాపము చేసిన తర్వాత మనుష్యులు ఈ లోకములో పుడుతున్నప్పుడు పాపముగానే పుట్టారు. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను కన్నారు పాపములో. కానీ మరియా యేసును కనినప్పుడు పాపము లేని బిడ్డగా, పరిశుద్ధమైన బిడ్డగా యేసును కనినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఒక పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. నేను చెప్తున్నాను ప్రియులారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో పని చెయ్యాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన పని చేయాలి. ఆయన ద్వారా మాత్రమే నీ జీవితంలో మార్పు అనేది, నీ కుటుంబంలో మార్పు అనేది నువ్వు చూడగలవు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి 2000 సంవత్సరం అయింది. ఆయన భూమిలోనే ఉన్నాడు, సంఘము మధ్య నివసిస్తున్నాడు. ఒక్కొక్క విశ్వాసి యొక్క దేహములో ఆయన నివసిస్తున్నాడు. సో దేవుడి పరిశుద్ధాత్ముడు మనకు దూరంగా లేడు, మనకు చాలా సమీపంగా ఉన్నాడు, మనకు చాలా అందుబాటులో ఉన్నాడు. కానీ మనము ఆయనను వెతకలేకపోతున్నాం, ఆయనను గుర్తించలేకపోతున్నాం, ఆయనతో మనం సహవాసం చేయలేకపోతున్నాం, ఆయన సన్నిధిలో మనం గడపలేకపోతున్నాం. నేను చెప్తున్నాను, ఎవరు దేవుని పరిశుద్ధాత్మతో సమయం గడుపుతారో, సహవాసం చేస్తారో వారి జీవితంలో ఈ ఆత్మ దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే దేవుని పక్షాన భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. నేను చెప్తున్నాను, భూమిలో దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావా? పొరపాటు. భూమిలో నీతో పాటు దేవుని ఆత్మ పని చేస్తున్నాడు, అదృశ్యుడుగా ఉండి పని చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన. నిజంగా నీ జీవితంలో ఆయన పని చేయాలని నువ్వు కోరుకుంటున్నావా? అలా నువ్వు కోరుకున్నట్లయితే నిన్ను నువ్వు పూర్తిగా దేవుని ఆత్మకు సమర్పణ చేసుకో. చూడండి, మొట్టమొదటిగా గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను
మరియా విన్నది కానీ అనుమానించింది. ఆ మాటలు వినగలిగింది కానీ నమ్మలేకపోయింది. మన స్వభావం ఎటువంటి తెలిసిన మనం వింటాం కానీ నమ్మము. మనం వేటిని నమ్ముతామో తెలిసిన అసత్యాన్ని, మోసమును, అబద్ధమును ఈజీగా నమ్ముతాము కానీ దైవ సత్యాన్ని, నిజాన్ని మనము నమ్మము. ఇది మన బలహీనత. సో గాబ్రియల్ దూత మరియాకు చెప్తున్నప్పుడు మరియా తన హృదయంలో సందేహముతో ఆలోచిస్తుంది. ఇది ఎలా జరుగును, ఇది ఎలా సాధ్యము? అప్పుడు దేవదూత అంటది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా. అర్థం చేసుకోండి, నీకు అసాధ్యం నేను కాదనలేదు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. చెప్పండి, ఎవరికి సాధ్యం అంటారు? సో నీ జీవితంలో ఏది అసాధ్యమని నువ్వు ఆలోచిస్తున్నావో దానిని దేవుడు సాధ్యముగా చేస్తాడు. నువ్వు దేని విషయం ఆలోచిస్తున్నావు? గర్భఫలమా, నీ భర్త విషయమా, నీ కుటుంబ విషయమా, ఇల్లు విషయమా, లేక వివాహ విషయమా, లేక ఆర్థిక విషయమా, లేక పిల్లల యొక్క భవిష్యత్తు విషయమా, లేక నీ అనారోగ్యం విషయమా? దేని విషయము నువ్వు బాధపడుతున్నావు? దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి రాత్రి నిద్రపోకుండా కన్నీరు కారుస్తున్నావు? దేని గురించి నువ్వు ఒంటరిగా అనాథలాగా గడుపుతున్నావు? ఆలోచన చేయి. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి సమర్పణ చేయి. నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకో. దేవుని ఆత్మ నీ జీవితంలో పని చేయాలంటే నువ్వు పూర్తిగా సమర్పించుకోవాలా? వేటిని? ఒకటి నీ శరీరమును, రెండు నీ ప్రాణము, నీ జీవం అనే భాగము. జీవం అనే భాగము అనగా సోల్ అంటారు ఇంగ్లీష్ లో. ఎన్నోసార్లు చెప్పాను, జీవము అనగా ప్రాణము అంటారు. ఈ జీవం అనే భాగంలో ఒకటి మనస్సు అనే అవయవం ఉంది, రెండు ఇమోషనల్ అంటే ఉద్రేకత, మూడు విల్ పవర్ అంటారు అంటే చిత్తం అన్నమాట. నీ మనస్సును, నీ ఉద్రేకతను, నీ సొంత చిత్తం, స్వచిత్తం అంటారు. ఈ మూడింటిని ఆయనకి సమర్పించుకోవాలి. ఎందుకంటే చూడండి, దేవుడు నా జీవితం పని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు, కానీ నా మనసు ఆశపడతలేదు. నా మనసు వేరే రకంగా ఆలోచిస్తుంది. నా మనసు నేను చేయగలను, నేను సాధించగలను, ఈ విధంగా ఆలోచిస్తుంది. నా మనసు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. అందువలన ఆయన నా లోనికి వచ్చి పని చేయలేదు. తర్వాత చూడండి, ఇమోషనల్ ఉద్రేకత. ఎప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. ఏ సమయంలో కోపపడతాను, ఏ సమయంలో ప్రేమిస్తాను, ఎవరిని ప్రేమిస్తాను, ఎవరి పట్ల అసూయగా ఉంటాను, ఎప్పుడు గర్వంగా ప్రవర్తిస్తాను, ఎప్పుడు అహంకారంగా ప్రవర్తిస్తాను నాకు తెలియదు. నా ప్రవర్తన నా దృష్టికి మంచిగా ఉంటుంది. నేను అనుకుంటాను నేను చేసేవన్నీ కరెక్ట్, నా పద్ధతులన్నీ కరెక్ట్. పొరపాటు. అదే బైబిల్ చెప్తుంది, ఒకని దృష్టిలో వాని మార్గం అంట యథార్థంగా కనబడుతుందంట, తుదకు అది వానిని మరణంలోనికి నడిపిస్తుంది. సో ఉద్రేకత ప్రమాదకరమైనది, ఇమోషనల్ ప్రమాదకరమైనది. అందుచేత దేవుని ఆత్మ పని చేయడు మనలో. మూడవదిగా విల్ పవర్, స్వచిత్తం అంటారు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ యొక్క సెలక్షన్, ఇవన్నీ కూడా దేవుని ఆత్మకు విరోధంగా ఉంటే ఆయన పని చేయడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, దేవుని ఆత్మ చాలా సున్నితమైన వాడు. ఆయనకి ఇష్టం లేనిది నీ జీవితంలో ఉంటే ఆయన పని చేయడు. ఆయనను దుఃఖపరిస్తే ఆయన పని చేయడు. మీరు చూడండి, ఎప్పుడు మరియా ఇది ఎలాగో నాకు జరుగును అని ఆలోచించిందో వెంటనే దేవుని ఆత్మ ఆమె మీద దిగి రావడానికి టైం పట్టింది. కానీ ఎప్పుడు ఆమె దైవ సత్యాన్ని, సువార్తను గాబ్రియల్ దూత ద్వారా విని అర్థం చేసుకొని అప్పుడు ఆమె ఏమన్నా తెలుసిన, ప్రభువా నీ చిత్త ప్రకారమే నాకు జరుగును గాక అన్నట్లుగా ఆమె ఒక మాట అన్నది. ప్రభు వాక్యము ఎన్నడూ నిరర్ధకము కానేరదు గనుక నీవు నా జీవితంలో ఏది చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయి, నన్ను నేను పూర్తిగా సమర్పణ చేసుకుంటున్నా. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే అప్పుడే యోసేపుకు
మరియాకు నిశ్చితార్థం జరిగింది, ఇంకా వివాహం కాలేదు. అలాంటి పరిస్థితులలో మరియా ఆత్మ ద్వారా గర్భము ధరించింది. అప్పుడు యోసేపు విని రహస్యముగా మరియాను విడిచిపెట్టాలనుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి, సమాజంలో వివాహానికి ముందు ఒక స్త్రీ గర్భము ధరిస్తే ఎంతమంది ఆ స్త్రీని హేళనగా ఎగతాళిగా మాట్లాడతారు. కానీ ఎంతమంది మరియాను అలా మాట్లాడారు, ఎంతమంది దూషించారు. చివరికి యోసేపు కూడా మరియాను రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె పూర్తిగా దైవ చిత్తానికి లోబడింది. ఆమె పూర్తిగా దేవునికి సమర్పణ చేస్తుంది. తన శరీరమును, తన మనసును, తన ఉద్రేకతను, తన చిత్తమును పూర్తిగా దేవునికి సమర్పణ చేస్తుంది. ఎప్పుడు పూర్తిగా తను తాను సమర్పించుకుందో అప్పుడు దేవుడు పని చేస్తాడని నేను చెప్తున్నాను. చూడండి, మీరు ఆరాధిస్తున్న సమయంలో మిమ్మల్ని మీరు బిగపట్టుకొని ఒక రోబోలాగా నిలబడితే దేవుడు మీరు పని చేయడు. కానీ పూర్తిగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఫ్రీగా, స్వతంత్రంగా, హ్యాపీగా దేవుణ్ణి ఆరాధిస్తూ, చేతులు ఎత్తుతూ, పాడుతూ, నీకు నచ్చినట్లుగా కాకుండా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు మర్చిపోయి దైవ సన్నిధిలో నువ్వు ఆరాధిస్తూ ఉండు. అప్పుడు దేవుని ఆత్మ నీలో ఎంతగా పని చేస్తాడో నువ్వు చూడగలవు. అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు నీకు నాకు అతి సమీపముగా ఉన్నాడు. నీలో పని చేయటానికి ఆయన దిగి వచ్చాడు. మరియాలో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పని చేశాడో అదే విధంగా నీలో, నీ జీవితంలో ఆయన పని చేస్తాడు. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మరియాలోనికి క్రీస్తుని తీసుకొని వచ్చినట్లుగా, యేసుని తీసుకొని వచ్చినట్లుగా నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును తీసుకొని వస్తాడు. నీ యొక్క అంతరంగ భాగాన్ని రూపాంతరపరుస్తాడు. దేవుని ఆత్మ మనకు బయట కాదు, దేవుని ఆత్మ మన లోపల పని చేస్తాడండి. మనలను రూపాంతరపరుస్తాడు, మనలను దైవ స్వరూపంలోనికి మారుస్తాడు. మనలో ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ఐడియాస్ ప్రతిదీ కూడా చాలా గొప్పగా మారుస్తాడండి. నేను చెప్తున్నాను, మనం చెయ్యవలసినది చిన్న పని. అది ఏంటంటే మనల్ని మనం పూర్తిగా సమర్పణ చేసుకోవాలి. ఎవరు సమర్పించుకుంటారో వారి జీవితంలో దేవుని ఆత్మ పని చేస్తాడు. ఎప్పుడు మరియ గర్భము ధరించి యేసును కన్నదో ఆ దినం నుండి మరియ ధన్యురాలుగా మారింది. ఈనాడు మరియాను ప్రపంచంలో ఒక రకమైన మతానికి చెందిన వారిగా కొంతమంది మరియాను దేవతగా పూజిస్తున్నారు. ఎంత ఉన్నతమైన స్థాయి ఆమెకు దొరికిందో చూడండి. ఆమె ఆ స్థాయికి రావడానికి కారణం ఏంటి తెలిసిన? తను తాను పూర్తిగా దైవ చిత్తానికి, పరిశుద్ధాత్మ నడిపింపునకు పూర్తిగా సమర్పించుకున్నది. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం కొన్నిసార్లు కోపపడతాం కదా. మనం కోపపడుతున్నప్పుడు నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ దుఃఖపడతాం. మన మాటలు ఎదుటి వారిని బాధ పెట్టినప్పుడు అందుచేత వారు బాధపడతారు. వారితో పాటు దైవాత్మ మనలో నుండి ఏం చేస్తారంట? నేను చెప్తున్నాను, దేవుని ఆత్మను మనం దుఃఖపరచకూడదు. ఆయన మనలోనికి ఎందుకు వచ్చారంటే మనకు సహాయం చేయటానికి, మనలను బలపరచటానికి, మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, క్రింది స్థాయిలో నుండి మనలను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి. నిన్ను పనికిరాని వారుగా అంటారు. అలాంటి వారైన మనలను పనికి వచ్చేవారుగా, ఇతరులకు ఉపయోగపడినట్లుగా, ప్రపంచంలో ఉన్న మానవులకు మనము సహాయపడు రీతిగా దేవుని ఆత్మ పని చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా గొప్ప వాళ్ళని ఎంచుకోరండి. దేవుడు ఎప్పుడైనా పనికి రాని వారిని, ఉపయోగం లేని వారిని, నీచులను, అసహ్యులను ఆయన ఎంచుకుంటాడు. వారిని గొప్పగా తయారు చేస్తాడు. వారిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడి దేవుని మహిమపరుచున్నట్లుగా వారందరూ కూడా దేవుని వైపు సాగిలపడతారు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? తన నామాన్ని భూమిలో మహిమపరుచుకోవటానికి. దేవుడు అలా అర్థం చేసుకోండి. యేసు ఎలా జన్మించాడు?
కేవలం పరిశుద్ధాత్మ ద్వారా. ఒక కన్యక, పురుషుని ఎరగని ఒక కన్యక గర్భం ఎలా ధరించింది? పరిశుద్ధాత్మ ద్వారా. అసాధ్యమైన కార్యాలను దేవుని ఆత్మ ద్వారా మనకు సాధ్యమవుతుంది. ఏది జరగదు, ఏది నీ కుటుంబంలో జరగదు అని నువ్వు ఆలోచిస్తున్నావో అది దేవుని ఆత్మ ద్వారా జరుగును అని నేను చెబుతున్నాను. ఆది కాలం నుంచి మీరు చదవని చరిత్రను ప్రతి ఒక్కరు పనికి రాని వారు. గొర్రెల వెంట మేకల వెంట తిరిగిన దావీదు రాజుగా మారాడు. తన సొంత ఇంటి గాడిదను వెతకటానికి వెళ్ళిన సౌలు రాజుగా మారాడు. ఎక్కడో జైల్లో ఉన్న యోషేపు ప్రధానమంత్రి అయ్యాడు. బానిసలుగా ఉన్న షద్రక్, మెషక్, అబేద్నెగోలు అధికారులయ్యారు. దానియేలు బబులోను దేశ సామ్రాజ్యంలోని ప్రైమ్ మినిస్టర్గా ఎంచుకోబడ్డాడు. వీళ్ళందరూ ఎవరు? పనికిరాని వారు, పనికొచ్చేవారు కాదు, పనికిరాని వారు. కానీ దేవుడు వారిని హెచ్చించాడు. ఎలా? దేవుని ఆత్మతో వారు సమయం గడిపారు, సహవాసము చేశారని. యేసు విషయానికి వద్దాం. యేసు ఉన్నతమైన కుటుంబంలో జన్మించలా, ఒక సాధారణమైన పేద కుటుంబంలో జన్మించాడు. యోసేపు, మరియ గర్భము ధరించి ఆత్మ ద్వారా యేసును కనెను అని బైబిల్ చెప్తుంది. వారి పరిస్థితి ఏంటి తెలుసునా? ఉండటానికి ఇల్లు లేదు. సత్రములో ఆయనను తీసుకెళ్లి పండబెట్టాలన్నా అక్కడ స్థలం లేదు. చివరికి పశువుల పాక అంటే ఏంటి? పశువులు, గేదెలు వచ్చి కుడిత తాగి ఆ తొట్టిలో పండబెట్టారు. ఎంత దారిద్ర్య స్థితి! అలాంటి స్థితిలో జన్మించిన యేసు ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. పౌలు అంటాడు తన పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో, దేవుడు యేసును ఉన్నతంగా హెచ్చించాడు. ఏ విధంగా? ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగినట్లుగా, ప్రతి నాలుక ఆయనను ప్రభువుగా ఒప్పుకొన్నట్లుగా దేవుడు యేసుని ఏం చేశాడట? హెచ్చించాడు. ఎందుకు? యేసు అంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి? మీరు గమనించండి. ఎప్పుడు ఆయన బాప్టిజం తీసుకున్నాడో ఆ దినం నుండి ఆయన ప్రతిరోజు దేవుని పరిశుద్ధాత్మతో సమయం గడుపుతున్నాడు. రాత్రి వేళలో, పగలు, ఉదయము దేవుని నడిపింపు ప్రకారంగా సమయాన్ని గడిపాడు. దేవుని ఆత్మ ఎలా వెళ్ళమంటున్నాడో అలా వెళ్ళాడు, ఏం చేయమంటున్నాడో అలా చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు పూర్తిగా తన్ను తాను పరిశుద్ధాత్మకు సమర్పించుకున్నాడు. ఆయన పుట్టినది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జీవించాడు, పరిశుద్ధాత్మ ద్వారా బ్రతికాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిచాడు. చివరికి బైబిల్ అంటుంది తన ప్రాణమును కూడా వదిలేటప్పుడు దేవుని ఆత్మ ద్వారానే వదిలాడు. నిత్య బలి యాగముగా తను తాను సమర్పించుకున్నాడు ఆత్మ ద్వారా. సో యేసు ప్రతిదీ కూడా దేవుని ఆత్మ ద్వారా జీవించాడు. మనం కూడా అలాగనే జీవించగలిగితే మన చరిత్ర మారుతుంది, మన కుటుంబం మారుతుంది, మన ఇల్లు మారుతుంది, మన పరిస్థితులు మారుతుంది. నేను మీకు చెప్పేది ఒకటే, దేవుని ఆత్మ మనకు చాలా దూరంగా ఉన్నాడని ఆలోచించవద్దు. నువ్వు ముక్కులో గాలి పీలుస్తావు కదా, నువ్వు గాలి పీల్చేటప్పుడు నీ ముక్కు రంధ్రానికి ఎంత సమీపంగా గాలి ఉంటుందో అలాగనే దేవుని ఆత్మ నీకు అంత దగ్గరగా ఉన్నాడు. నువ్వేమీ లేదు, ఆయనకు సమయం గడుపు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. కానీ ఒకటి చెప్తున్నా, నీలో, నీ అంతరంగంలో చెడు, అసూయ, పగ, ద్వేషము ఇవన్నీ లోపల ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మతో నువ్వు సహవాసము చేయటం అసాధ్యం. ఆ క్రియలు దేవుని ఆత్మను దుఃఖపరిచేటట్టు చేస్తుంది. నేను చెప్పాను, ఆయన చాలా సున్నితమైన వాడు, ఊరికినే దుఃఖపడతాడు. మన వలన ఆయన బాధ కలగకూడదు, మన వలన
చెయ్యాలని నీలోనికి వచ్చాడు కనుక ఆయనను ఆటంకపరచకూడదు, ఆయనను మనం ఎదిరించకూడదు. సో నేను ఒకటి చెప్తున్నా, కన్యకైన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఏది జరగదో అని ఆమె ఆలోచించిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె జీవితంలో అది జరిగేటట్లు చేశాడు. అదే విధంగా నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏది జరగదో అని నువ్వు ఆలోచిస్తున్నావో అది జరుగును ఒక ఆత్మ ద్వారా. అందుకే బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది, ప్రవచనముగా శక్తి చేతను బలము చేతను కాదు గాని ఇది నా ఆత్మ ద్వారానే. అవును, దేవుని ఆత్మ ద్వారానే నీకు ప్రతిదీ మంచిది జరుగుతుంది. నువ్వు చేయవలసిన ఒకే పని, నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకో. ఎప్పుడు? ప్రార్థన టైంలోనా, ఆరాధన టైంలోనా, మందిరంలో వచ్చినప్పుడు కాదు, 24 గంటలు నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకో. నీ శరీరం ఆయన దేహము, ఆయన యొక్క ఆలయమై ఉందని గ్రహించు. నీలో ఆయన నివసిస్తున్నాడని గుర్తించు. నీ లోపల ఆయన ఉన్నాడు. నువ్వు చూడకపోయినా, నువ్వు ఆయనను తాకకపోయినా, నీలో ఒక నమ్మక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము ద్వారా గ్రహించు. లోకములో ఉన్న వాడి కంటే మనలో ఉన్న ఆత్మదేవుడు ఏమై ఉన్నాడు, గొప్పవాడిని గ్రహించి పూర్తిగా సమర్పణ చేసుకో. జీవితంలో మార్పు వస్తుంది. రానున్న దినములలో ఒక నూతనమైన కార్యాలు నీ కుటుంబంలో జరుగుతుందని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. ఒక్క క్షణం లేచి యేసుని స్తుతిస్తున్నా. మా కొరకు నీ పరిశుద్ధాత్మను పంపించారు. మాకు సహాయం చేయుటకు, మమ్మలను బలపరచుటకు, మమ్మలను నీ స్వారూప్యంలోకి మార్చుటకు, శక్తిహీనులుగా ఉన్న మమ్మలను శక్తివంతులుగా చేసి మా ద్వారా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుటకు, ఇతరులు మమ్మలను చూసి నిన్ను మహిమపరచునట్లుగా మా క్రియలను గొప్పగా చేయుటకు నీ ఆత్మను మాకు వరముగా, గిఫ్ట్గా ఇచ్చినది స్తోత్రం. పరిశుద్ధాత్మదేమో నాకు తెలుసు, నేను మాట్లాడుతున్న ప్రతి మాటలు మీరు వింటున్నారు. నాకు తెలుసు, నాకు చాలా దూరముగా నువ్వు లేవు, నాలో నువ్వు ఉన్నావు, నాతో నువ్వు ఉన్నావు. మన మధ్య మంచి స్నేహం ఉందని నాకు తెలుసు. ఈ పనులన్నీ కూడా నీ వలన జరుగుతుందని నేను గ్రహించగలుగుతున్నాను. రాబోయే దినములలో ఇంకను గొప్ప కార్యాలు నువ్వు చేస్తావని నేను గ్రహిస్తున్నాను. ఇదిగో ఎవరెవరు బాధతో, వేదనతో, తన భర్త విషయమై, గర్భఫలము విషయమై, కుటుంబ విషయమై, పిల్లల విషయమై, వివాహ విషయమై, వారి భవిష్యత్తు విషయమై బాధపడుతూ, దుఃఖపడుతూ ఉన్నారు. వారి జీవితంలో మీరు వారు ఏది అసాధ్యముగా భావిస్తున్నారో వాటిని సాధ్యముగా చేయుటకు నీవు దిగి వచ్చావు, నాకు తెలుసు. కానీ వారి అపనమ్మకము, వారి వ్యతిరేకమైన ఆలోచనలు అనగా నెగటివ్ థాట్స్, వారిలో ఉన్న ఇమోషనల్ సమర్పణ లేని జీవితము, వారి జీవితంలో నువ్వు పని చేయుటకు అడ్డుగోడగా ఉన్నది. నేను అడుగుతున్నాను, యేసు నామమున ప్రతి అడ్డుగోడ తొలగిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఆటంకాలు తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. వారిలో వస్తున్న ప్రతి నెగటివ్ థాట్స్, వారిలో వస్తున్న ప్రతి వ్యతిరేకమైన ఆలోచనలు, దురాత్మ సంబంధమైన తలంపులు యేసు నామమున పారదోలుతున్నాను. రాత్రి ప్రతి ఒక్కరిని విడిపించండి. ఒక విడుదల కలుగునుగా కానీ నేను ప్రకటన చేస్తున్నాను. స్వస్థత కలుగునుగా కానీ నేను ప్రకటన చేస్తున్నాను. ఒక అద్భుతము వారి జీవితంలో జరగాలని నేను ప్రకటన చేస్తున్నాను. యేసు మహిమ కలిగించు పరిశుద్ధ. నిలబడిన బిడ్డలను యేసు మహిమార్థమై
మీరు హెచ్చించండి, వారిని ఆశీర్వదించండి, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళమని, వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరుతో దీవించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ